గంగ, అమృతవల్లి, శివ అందరూ కూడా పంచాయతీలో నిలబడి ఉంటారు. ఇక అప్పుడే ఊరి జనాలు, పెద్దలు కుర్చీలో కూర్చొని, "చూడు గంగ, వచ్చి కుర్చీలో కూర్చుంటే నువ్వు పంచాయతీ మొదలు పెడదామా" అని చెప్తూ ఉంటారు. అమృతవల్లి ఎవరి చేతనో తాళి కట్టించుకుంది. అన్నయ్య కాలు విరిగిపోయినట్లు ఉంది. ఇక వచ్చి ఎలా కూర్చుంటాడు అని వరదరాజులు అంటాడు. అవును, అమృతవల్లి మెల్లో తాళి కట్టింది ఎవరో ఏంటో, వాడైతే కనపడకుండా పోయాడు కదా, వాడు ఎవరు ఏంటి అన్నది మీరు తేల్చరా అని దేవరాజు నిలదీస్తూ ఉంటాడు. అసలు ఎవరు పడితే వాళ్ళు అలా మెడలో ఎలా తాళి కడతారు? కాబట్టి తాళి కట్టించుకున్న అమృతవల్లికి శిక్ష పడి తీరాల్సిందే, మీరు పెద్దలుగా శిక్ష వేయాల్సిందే అని దేవరాజు అంటే, అలా ఎలా శిక్ష వేస్తారు? ఏమో, ఎవరో ఏంటో నీలాగే బలవంతంగా అమృతవల్లి మెడలో కూడా తాళి కట్టారేమోనని శివ అంటుంది. కానీ ఆ కట్టినోడైతే కనిపించటం లేదు కదా. అమృతవల్లి అన్నయ్య గంగ తల ఎత్తుకోకుండా అమృతవల్లి చేసేసింది కదా, ఎవడో తాళి కడుతూ ఉంటే ఎలా కట్టించుకుంటుంది, వాడు ఎవరన్నదైనా చెప్పాలి కదా అని వరదరాజులు అంటాడు. ఇంకెవరూ కూడా అమృతవల్లిని ఆదర్శంగా తీసుకోకుండా ఉండటానికి అమృతవల్లికి శిక్ష వేయాల్సిందే అని ఊరి పెద్దలు చెప్తూ ఉంటే, గంగ, అమృతవల్లి చాలా బాధపడుతూ ఉంటారు. అమృతవల్లి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో ఈ అమృతవల్లి ఎవరి చేతనో తాళి కట్టించుకున్నందుకు దీనికి శిక్ష ఏంటంటే, అమృతవల్లికి శిరోమండనం చేసి మూలన కూర్చోపెట్టాల్సిందే అని వరదరాజులు చెప్తూ ఉంటే, ఇక గుండు చేసే అతను అక్కడికి వస్తూ ఉంటాడు. అతన్ని చూసి అమృతవల్లి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. మరి శివ ఎలా అడ్డుకుంటుంది, గంగ ఏం చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్కి సపోర్ట్ చేయగలరు.